అందరికీ నమస్కారం. నేను ఒక ఎస్జిటి ఆస్పిరెంట్ని. నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఒక నిరుద్యోగ ఒక డిఎస్సి ఆస్పిరెంట్గా నేను ఈరోజు స్పందించాలనుకుంటున్నాను. అన్న రేవంత్ రెడ్డి అన్న, ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులకి కనీసం డిఎస్సి యొక్క సిలబస్ ఏంటో కూడా తెలియదన్న. కనీసం ఈరోజు నేను మీకు కనీసం సిలబస్ నన్న ఏముంటుంది అని చెప్పేసి పరిచయం చేయాలనుకుంటున్నాను అన్న. ఇవి వచ్చేసి సైన్స్, సోషల్ అన్న. మళ్ళీ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్లో ఎకనామిక్స్, సివిక్స్, జియోగ్రఫీ అండ్ హిస్టరీ అన్న. ఇది మ్యాథ్స్, ఇది తెలుగు అండ్ ఇంగ్లీష్ అన్న. ఇవి వచ్చేసి మెథడ్స్ అన్న. మాకు ఇంకా పిఐఈ ఎక్స్ట్రా ఉంటుందన్న. ఇప్పుడు సబ్జెక్టు పిఐఈ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు కొత్తగా వస్తుందన్న ఎస్జిటి వాళ్ళకి. ఇవి దాదాపుగా 3rd నుంచి 10th వరకు పూర్తి సిలబస్ మేము చదవాల్సి ఉంటుందన్న. ఇంత సిలబస్ ఉంది. మేము దాదాపుగా 3-4 టెట్లకు క్వాలిఫై ఉన్నామన్నా. మేము చదువుగాక చాతగాక ఉన్నోళ్ళం కాదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటే బాగుండేది. మేము కిరాయి మనుషులం కాదన్నా. స్వచ్ఛందంగా మాకు మేముగా ఈరోజు పోస్ట్ పోన్ని కోరుకుంటున్నాము అన్న. ఇన్ని రోజులు అంటే పోస్టులు లేవని దిగులుతో ఉన్నామన్న. ఈరోజు మీరు మా మంచి గురించి ఆలోచించి పోస్టులను రెట్టింపు చేసిరు. అది చాలా ఆనందం. అందరికీ మంచి జరగాలని మీరు కోరుకున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. కానీ తాడు లేని బొంగరం కోసము ఎంత తప్పించిన వేస్ట్ అని చెప్పేసి మేము ఇన్ని రోజులు దాన్ని అంత పట్టించుకోలేదు. మీరు మా గురించి ఆలోచించి మీరు ఈ ఉద్యోగాలను రెట్టింపు చేసినప్పుడు కనీసము ఇప్పుడు డిస్టిక్కి ఒక 3-4-10 సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు కనీసం ఆశావాదులుగా మారినాము. కనీసం కొంచెం సమయాన్ని ఇవ్వండి అన్న. కొంచెం సమయాన్నే కోరుకుంటున్నాము. ఇన్ని రోజుల ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అన్యాయం జరిగింది. అది మేము కూడా కాదనలేము. కానీ ఈ 2 నెలల భర్తీ చేస్తే ఒక మీరు సమర్థవంతమైన టీచర్లను స్కూళ్ళకు అందించిన వాళ్ళు అవుతారన్న. ఒక సమర్థవంతమైన గవర్నమెంట్ టీచర్స్ని మీరు సొసైటీకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్క 2 నెలలు ఇచ్చి చూడండి. కనీసం ఒక 50 days అన్న, 45 days అన్న మీరు మాకు అందించండి అన్న. కనీసం రివిజన్ చేసుకోవడానికన్నా టైం ఇవ్వండి. కొత్త ఆస్పిరెంట్స్ ఏం కాదన్న, పాత వాళ్ళకు కూడా అందరికీ కావాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఎట్లాంటి పోస్టులు పెంచలేదు. పోస్టులు కనీసం ఒక్క నోటిఫికేషన్ లేదు అని చెప్పేసి అందరు దీన్ని ఒక అవకాశం లేదు అన్న విధంగా ఉన్నారు, నిస్సహాయంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చేయూతను అందించడానికి ముందుకొచ్చి ఇట్లా ఏమి కాకుండా మధ్యలో వదిలేసే విధంగా మీరు ఈరోజు ఇట్లా స్పందిస్తారని మేము అనుకోలేదన్నా. సమాచారం మీ వరకు రాలేదని మేము ఇన్ని రోజులు అనుకున్నాము. కానీ సమాచారం మీ వరకు వచ్చినా కూడా అది రాంగ్గా పోర్ట్రే అయిందని మాకు అర్థమవుతుంది అన్న. ఇప్పటికి కూడా మీ పైన మాకు గౌరవం ఉందన్న. మీకు కావాల్సిందల్లా మాకు కొంచెం సమయాన్ని కేటాయించండి. సిలబస్ చాలా ఉందన్న. మేము ఇంకా నిబ్బరంగానే ఉన్నాం. మేము చదవగలుగుతామన్నా. మాకు సత్తా ఉంది. మీకు మాకు కొంచెం చేయూతనివ్వండి, కొంచెం బలాన్ని ఇవ్వండి. అంతేగాని ఇట్లా మాటలతో ఒక గొప్ప పొజిషన్లో ఉండి మీరు అట్లా మాటలు అనడం, కిరాయి గూండల్లాగా కిరాయి మనుషులని ఒక టీచర్లని మీరు ఈరోజు అట్లా మాట్లాడారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక సీఎం స్థానంలో ఉండి మీరు పిల్లల గురించి ఇట్లా ఆలోచిస్తారని నేను అనుకోలేదన్నా. మీ మాటలకి అభిమానమైన మనిషిని నేను. అదే మాటల ద్వారా ఆస్పిరెంట్స్ని మీరు కించపరిచిరు ఈరోజు. ఇది పద్ధతి కాదన్నా. చాలామంది ఆస్పిరెంట్స్ లక్షల్లో ఉన్నామన్నా. అందులో అందరూ మహిళలమే ఉన్నాము. మీరు కొంచెం ఆలోచించి దీన్ని దృష్టికి తీసుకొని అసలు కనీసం దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడండి. కనీసం ప్రతినిధులతో మీ స్థాయి వాళ్ళని కాకపోయినా మీ కింది స్థాయి వాళ్ళని ప్రభుత్వం నుంచి కనీసం మాట్లాడించండి. స్టూడెంట్స్తో మాట్లాడించండి. ఇప్పుడు గ్రూప్స్ పోస్ట్పోన్ చేసిరన్న. దాన్ని వాళ్ళు అడగలేదు వాళ్ళు. కనీసం వాళ్ళు కావాల్సిన పోస్టులు అన్నారు అన్న. మేము కావాల్సింది పోస్ట్పోన్ అంటున్నామన్న. అర్థం చేసుకోండి. గ్రూప్స్ అడిగే డిమాండ్స్ వేరు, డిఎస్సి వాళ్ళ డిమాండ్స్ వేరు. మీరు వాళ్ళకి చేయాలని మేము ఎప్పుడు అనుకోలేదు. మీరు దాదాపుగా వాళ్ళకి 3-4 నెలల టైం ఇస్తున్నారు. మేము అంత టైం కూడా ఏం అడగట్లేదన్న. ఒక 2 నెలల టైం ఇవ్వండి అన్న. ఒక 2 నెలల టైము ముందున్న జాబ్స్ ఎక్కడ మిస్ అయిపోతామని ఎంత ఆందోళన చెందుతున్నామో మాకు తెలుసు. ఇట్లాంటి సంక్షోభానికి గురి చేయకండి అన్న. ప్రతి క్షణం మీరు ఆలోచిస్తురని అనుకుంటున్నాము. ఇట్లా నిరుద్యోగుల పైన కక్ష సాధింపు చర్యలాగా మీరు ప్రవర్తించకండి అన్న. అపోజిషన్ వాళ్ళు ఎట్లా ఉన్నప్పటికీ ఏమైనప్పటికీ వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది వాళ్ళు ఒక్కరు చేస్తే అదేదో కొంతమంది వరకే పాకుతుంది. ఇట్లా మారుమూల గ్రామాల నుంచి మేము రాలేని స్థితిలో నుంచి మీ వరకు మా సమస్యను చెప్పాలనుకుంటున్నాము, మీ వరకు రావాలనుకుంటున్నాము. ఇది మీ వరకు చేరుతుందో లేదో తెలియదు. కానీ కనీసం స్పందించండి అన్న. సానుకూలంగా స్పందించండి. ఒక 2 నెలలు, ఒక 40 రోజులు మీరు పిల్లలకి 40 రోజుల్లో అన్యాయం జరుగుతుంది అని మాత్రమే ఆలోచించకండి. ఈ 40 రోజుల్లో ఎంత సమర్థవంతమైన టీచర్లు బయటకు వస్తారనే దాని గురించి మీరు ఆలోచించి ముందడుగు వేయండి అన్న. ఒక 40 రోజులు, ఒక 45 రోజులు
కనీసం మాకు రివిజన్ టైం అన్నా ఇవ్వండి అన్న. మీకు జీవితాంతం రుణపడి ఉంటాము, కృతజ్ఞతలుగా ఉంటాము. కోరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ నన్న ఇట్లా పక్కన పెట్టకండి. మేము ఏం చేస్తాము, ఏమన్నా చేయగలుగుతామని మేము ఈరోజు సవాలు విసిరాలనుకోవడం లేదు. ఎందుకంటే ముందున్న గత ప్రభుత్వం మాకు సానుకూలంగా లేదు కాబట్టి మీరు మా గురించి ఆలోచిస్తారని మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము. అది మీకు కూడా తెలుసు. ఎన్నికల 5 సంవత్సరాలు ఒకసారి వచ్చి పోతాయని కాదు. మేము స్వచ్ఛందంగా అభిమానంతో నేను ఎట్లాగైనా మమ్మల్ని మారుస్తారు, మా జీవితాలు మారుతాయని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ని ఎన్నుకోవడం జరిగిందన్న. ప్రతి ఇంట్లో ఒక్కరు కాదు, ఈరోజు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ పడింది. అది మీకు తెలుసు. మీ ప్రతినిధులు ఈరోజు కొంతమంది మాట్లాడతారు, ఓన్లీ నిరుద్యోగులు ఓటేస్తేనే మేము గెలిచినామా అనే ధోరణిలో కింది స్థాయి ప్రతినిధులు మాట్లాడుతున్నారన్న. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చేటుగా మారబోతుంది. కనీసం వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులు వేస్తేనే మేము గెలిచినామా అనే ధోరణి మంచి పద్ధతి కాదన్న. మేము డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏం కోరుకుంటలేము, ఒక సమయాన్ని మాత్రమే మాకు కేటాయించాలనుకుంటున్నామన్నా. నేను మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను, ఒక 45 రోజులు 55 రోజులు పిల్లల భవిష్యత్తు ఏమైతుందని ఆలోచించే గొప్ప సీఎం మాకు దొరికిండు, చాలా సంతోషం. కానీ ఈ 45 రోజులు 50 రోజులు మాకు సమయం ఇస్తే మేము సమర్థవంతమైన టీచర్లుగా బయటకు వస్తామని నేను ఈరోజు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ కోణంలో ఆలోచించండి అన్న. మీరు అపోజిషన్లో వాళ్ళు వచ్చి కూర్చుంటేనే నేను చేస్తా అంటే వాళ్ళు మా కోసం రారన్న. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఉసగొల్పలేదు. మేముగా స్వచ్ఛందంగా మాకు ఇది కావాలి, ఇంత టైం కావాలని మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చినాము. అట్లాంటిది వాళ్ళు మా కోసం వస్తారని మీరు వాళ్ళ పంతంతోనే ఉండకండి అన్న. సఫర్ అయ్యేది మేము ఒక అభిమాన నాయకుడి చేత మోసపోయినాము అనే మచ్చ మీ పైన ఉంచుకోకండి అన్న. మాకు కావాల్సిందల్లా కొంచెం సమయాన్ని ఇవ్వండి అన్న.